మాజీ మంత్రి రోజాపై సాప్ చైర్మన్ రవినాయుడు మండిపడ్డారు. ఏషియా గేమ్స్ అంటే తెలియని రోజాను క్రీడా శాఖ మంత్రిగా చేశారని ఆక్షేపించారు. క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన రోజాకు ఏషియా గేమ్స్ అంటే తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం రోజా, కొడాలి నాని, పేర్ని నాని అని విమర్శించారు. పోలీసులను కించపరిచేలా మాట్లాడటం రోజాకు తగదన్నారాయన. ఆంధ్రాకు పరిశ్రమలు వస్తే అడ్డుకుంటున్నారని, కేంద్రం నిధులను అడ్డుకోవడానికి వైసీపీ వారు ఆర్థిక శాఖ మంత్రికి లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. మొట్టమొదటిగా ఈ 6 ఏదైతే గ్రామీణ క్రీడలు ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టాం. నెక్స్ట్ టైం కోతి కొమ్మచ్చి ఇంకేవైతే ఉన్నాయో గ్రామీణ క్రీడలు అన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఏ గ్రామాల్లో ఏ ప్రాంతంలో ఏ క్రీడ గ్రామీణ క్రీడగా ఉందో ఆ క్రీడలను ఐడెంటిఫై చేసి ముందుగానే వాళ్ళని మా డిఎస్ఎల్ ద్వారా ఆ గ్రామీణ క్రీడలను కూడా పెట్టే కార్యక్రమం భవిష్యత్తులో కూడా పెంచుకుంటూ ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ ఇవన్నీ స్పోర్ట్స్ డిపార్ట్మెంటు చేస్తున్న కార్యక్రమాలు. దాని తర్వాత రాజకీయాలకు వస్తే ఆమె మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారు, ఆమె మొన్నప్పుడు ఒక ప్లేయర్ని కలిసా. ఏషియన్ గేమ్స్ అంటే అవేమని అడిగారంట. అప్పట్లో ఆమె ఈరోజు ఏదేదో మాట్లాడుతా ఉంది. ఆమె పోలీసుల్ని బావిలో దూకమంటా ఉంది. ఫస్ట్ దూకాల్సిన వైసీపీ నాయకులు మీరు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మీరు. ఆ రోజా, ఆ కొడాలి నాని, వంశీ, ఇంకెవరైతే ఆ నోరు బారేసుకున్న వాళ్ళందరూ ఉండే బావిలో దూకండి. ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో గెలిపారు ఓట్లేసి కూటమి ప్రభుత్వానికి. మీరు ఈరోజు పోలీసు సమర్థవంతంగా పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీసుల్ని బావిలో దూకమంటారా? మీరు దూకండి బావిలో, దరిద్రం పోతుంది రాష్ట్రానికి. సిలిలాగా దాపరించారు. పరిశ్రమలు వస్తూ ఉంటే అడ్డుకుంటున్నారు. పొన్నవాళ్ళు ప్రభాకర్ ద్వారా వైజాగ్లో ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటి మీద కేసేశారు. సిగ్గు శరం లేక